స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. పాడ్కాస్ట్లో, ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన కామెంట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా తనపై వచ్చిన విమర్శలపై రెస్పాండ్ అయ్యారు సమంత. విమర్శలు తాను ఎప్పుడూ ఒక సవాలుగానే స్వీకరిస్తానని తెలిపారు. నేను ప్రతిరోజు నన్ను నేను మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. జీవితం నాపై ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నా ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుని నేను అలవాటు పడిపోయా. నన్ను విమర్శించినప్పుడు లేదా తిట్టినప్పుడు కూడా నేను దానిని ఒక సవాలుగా భావిస్తాను కూడా అని చెప్పారు. నేను నా జీవితంలో ఎక్కువ భాగం ఐడెంటిటీ కోసం వెతుకుతున్నా. తన ప్రయాణమంతా ఒక పాఠం లాంటిది. ఎవరైనా నా గురించి ఎప్పుడు ఎలాంటి విధంగా తప్పుగా ఆలోచిస్తే పర్వాలేదని నా జర్నీ నాకు నేర్పుతోంది. అందరూ నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. అది సరైన విషయం అని సమంత తెలిపారు. తాను కెరీర్ ప్రారంభంలో సక్సెస్ చూశానని చెప్పిన శామ్ వరుస సినిమాలు హిట్ అయ్యాయని, దీంతో అంతా గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా అని పిలిచేవారని అన్నారు. పోటీలో భాగమైపోయానని, కానీ ఫెయిల్యూర్స్ వల్లే ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తన మూవీ తొలిసారి ఫ్లాప్ అయినప్పుడు కుమిలిపోయానని అన్నారు. ఇప్పుడు తన కెరీర్ తర్వాత సక్సెస్ అంటే తన మైండ్లో డెఫినిషన్ మారిందని చెప్పారు. స్వేచ్ఛగా జీవించడమే విజయమని అర్థమైందని వ్యాఖ్యానించారు. తాను అప్పటికన్నా ఇప్పుడే విజయవంతంగా రాణిస్తున్నట్టు చెప్పారు. ప్రతిరోజు నా ఇష్టమైన పనులతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఇక కెరీర్ విషయానికొస్తే రీసెంట్గా నిర్మాతగా శుభం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్వరలో మా ఇంటి బంగారం మూవీని స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ది రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు. మహారాణి రోల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి అప్కమింగ్ సినిమాలు, సిరీస్లతో శామ్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.